విశాఖలో ఏటా భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి. రాష్ట్రంలో విశాఖ జిల్లా 19వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తుంది. ఇంకుడు గుంతల విషయాన్ని అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు సీరియస్ గా తీసుకోకపోవడంతో భారీ మూల్యం తప్పడం లేదు. విశాఖలో ఈ ఏడాది భూగర్భ జలాలు దాదాపుగా 2 మీటర్ల మేరకు తగ్గాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది వర్షాలు తగ్గడం వల్ల విశాఖలో భూగర్భ జలాలు తగ్గాయని తేలింది. జిల్లా భూగర్భ జల శాఖ పరిధిలో 80 ఓపెన్ వెల్స్, 31 బీజో మీటర్లు ఉన్నాయి. ప్రభుత్వ సిబ్బంది ఇక్కడ ప్రతి నెల 15, 25 తేదీల్లో భూగర్భ జలాల మట్టం నమోదు చేసి విజయవాడలోని హెడ్ ఆఫీస్ కి నివేదిక పంపుతారు. ఈ ఏడాది జూన్లో 1103 mm కి గాను 1024 mm మాత్రమే వర్షపాతం నమోదయ్యింది. అంటే ఈ ఏడాది 8% తక్కువ వర్షం పడిందని అధికారులు తెలిపారు. లాస్ట్ ఇయర్ జూన్లో 8.90 మీటర్ల మేరకు భూగర్భ జలాలు ఉండగా ఈ ఏడాది జూన్లో 10.87 మీటర్లకి భూగర్భ జలమట్టం పడిపోవడం గమనార్హం. అంటే 1.97 మీటర్లు తక్కువ లోతులో జలాలు అందుబాటులో ఉన్నాయి. గాజువాక దరి పాలవలస గ్రామం 1.24 మీటర్లలో జలాలు లభిస్తున్నాయి. ఎండాడ కాలనీలో 30.37 మీటర్ల లోతుకి వెళితేనే భూగర్భ జలాలు రావడం ఆందోళన కలిగిస్తుంది. భూగర్భ జలశాఖ సిబ్బంది సేకరించిన మంచినీటిలో నాణ్యత ఎంత ఉంది అన్నది ఇక్కడి ల్యాబ్లో టెస్ట్ చేసి నివేదికలు పంపుతారు. నరవగెడ్డ, మధురవాడ సబ్ బేసిన్, అనకాపల్లి సబ్ బేసిన్, మేఘాద్రిగెడ్డ పరిధిలో జిల్లా భూగర్భ జలశాఖ నీటి మట్టాలు నమోదు చేస్తుంది. కూటమి సర్కార్ భూగర్భ జలాల పెంపునకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ పేరిట కార్యక్రమాలు పూర్తి చేసింది. ఎంపిక చేసిన గ్రామాలలో 6 మీటర్ల లోపు జలాలు ఉండేలా చూడడమే ఈ యాక్షన్ ప్లాన్ ఉద్దేశం. ఇందుకోసం జిల్లా నీటి యాజమాన్య సంస్థ, డ్వామా, నీటి పారుదల శాఖ సంయుక్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించాయి. చెరువులలో పూడికలు తీసేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం వర్షాలు పడడంతో చెరువులు, రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరుగుతాయని భావిస్తున్నారు. నీటి కొరత కారణంగానే విశాఖలో 24 గంటలు మంచినీటి సరఫరా ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది. విశాఖలో ఏటా జనాభా, నిర్మాణాలు పెరగడం, ముఖ్యంగా వెర్టికల్ బిల్డింగ్స్ సైతం పెరగడంతో భూగర్భ జలాలు క్రమంగా లోతుకి వెళ్లిపోతున్నాయని చెప్పాలి. ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీరు సంరక్షించాలని అధికారులు కోరుతున్నారు. ఇంకుడు గుంతలు పెరిగితే భూగర్భ జలాలు పెరుగుతాయని వారు సూచిస్తున్నారు. కొత్త వెంకోజీపాలెం తదితర ప్రాంతాల్లో 100 ఏళ్ల చరిత్ర గల బావులు ఎండిపోయి చెత్త కుప్పల నిలయాలుగా మారడం నీటి ఎద్దడి పరిస్థితికి అద్దం పడుతుంది. ప్రభుత్వం ఇప్పటికే జలధార, జలహారతి పేరిట పలు కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. రాష్ట్రంలో ఏలూరులో నీటి మట్టం 21.93 మీటర్లకు పడిపోవడం విచారకరమనే చెప్పాలి. ఇక పచ్చని కోనసీమ జిల్లాలో కేవలం 3.84 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు లభించడం విశేషం. వర్షాకాలంలో సైతం పలు ప్రాంతాల్లో బోర్లు పనిచేయక నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత నెలలో రాష్ట్రంలో భూగర్భ జలాల విషయంలో విశాఖ జిల్లా 19వ స్థానం సాధించడం డేంజర్ బెల్స్ మోగించినట్టే భావించాలి. మరి విశాఖపట్నం జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వాటర్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయ్యిందండి. 2 మీటర్స్ దాకా డిక్రీజ్ అయిందని చెప్పేసి డేటాలో మేము తెలుపడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే పాలవలస విలేజ్ వచ్చి 1.24 మీటర్స్ లో షాలో లెవెల్లో ఉంది. అండ్ ఎండాడ వచ్చి 30 మీటర్స్ లో డీపర్ గా ఉందండి. దీనికి వచ్చి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు కొత్తగా జలధార, జలహారతి అని చెప్పేసి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది కార్యక్రమం అనేది చేపట్టింది. దీనిలో భాగంగా ఉపాధి హామీ నిధులను అనుసంధానించి గొలుసుకట్టు ఏవైతే ఉంటాయో ఛానల్స్, వాటన్నిటిని ఫీడర్ ఛానల్స్ని, చెరువుల్ని వాటి పూడికి తీసి వాటిని ఇన్ఫిల్ట్రేషన్ రేట్ని పెంచడానికని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. దీనివల్ల ఏంటంటే ఆ పూడికి తీయడం వల్ల రేపు ఉదయం వర్షం పడినట్లయితే ఆ వర్షాన్ని త్వరగా ఇంకగలుగుతుంది. ఆ ఇంకినప్పుడు మనకు వాటర్ లెవెల్స్ అనేది రైజ్ అవుతుందండి.